వీడియో రికార్డ్ చేశాను, ఎడిట్ చేశాను, రెండరింగ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటుండగా ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్‌తో ఇంకా నవ్వొచ్చేసి దీన్ని జత చేయాల్సిందే, ఈ వీడియోలో పెట్టాల్సిందే అని చెప్పి యాడ్ చేస్తున్నానండి. యూ హ్యావ్ టు వాచ్ దిస్. అలాగే కాస్‌ప్లే బార్బీలకు, బేవకూఫ్ గాళ్ళకు వేషాలు వేసే అవకాశం వచ్చింది. వాళ్ళని ఎద్దేవా చేద్దామని. ఆ ఎద్దేవా విషయానికొస్తే కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఎపిక్ లెవెల్‌లో చేసిన ఎద్దేవా. ఎపిక్ ట్రోలింగ్ ట్రంప్‌ని. ఇవి అంశాలు. అదే మోహన మురళి. ఇది నా శీర్షిక. అనా ఇది అమెరికా. అమెరికన్ దేశీ మోహన మురళితో, అదే మోహన మురళితో స్వాగతం. నమస్తే అండి. లాస్ ఏంజలస్ సిచ్యువేషన్ గురించి అప్డేట్. ఇది ఐస్ రైడ్స్, నేషనల్ గార్డ్ డిప్లాయ్మెంట్, అలాగే మెరీన్స్ డిప్లాయ్మెంట్ కి ఏం జరుగుతుంది, అది ఎస్కలేటింగ్ వార్ ఆఫ్ వర్డ్స్, ఇలాంటి వాటన్నిటి గురించి ఒక చిన్న క్విక్ అప్డేట్. కొంచెం సరదాగా, కొంచెం సీరియస్గా. మీరు అమెరికాలో ఉంటే ఫాక్స్ న్యూస్ చూస్తుంటే లాస్ ఏంజలస్ తగలబడిపోతుంది, అంత క్షేమం కాదు, అక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి మిమ్మల్ని నమ్మిస్తుంది ఫాక్స్ న్యూస్. ట్రంప్ మహాచక్రవర్తి తెల్లగుర్రం మీద స్వారీ చేసుకుంటూ వచ్చి లాస్ ఏంజలస్ నగరాన్ని ఈ దుండగుల బారి నుంచి రక్షించేస్తాడని చెప్పి మీకు చెప్తా ఉండొచ్చు ఫాక్స్ న్యూస్ లో. అదే ఇండియాలో ఉంటే మీకు అక్కడ ఏం వస్తుందో వార్తలు తెలియదు. లాస్ ఏంజలస్ సురక్షితంగా ఉంది, పీస్ఫుల్ గా ఉంది. ఏది 2-3 రోజుల క్రితం గొడవలైనప్పుడు కూడా లాస్ ఏంజలస్ 99.9% సురక్షితంగా క్షేమంగా ఉంది. నా మాట కాదు, అక్కడ రెసిడెంట్ ఒక ఆవిడ చెప్పింది, వైరల్ వీడియోగా వెళ్ళిన అది. మీరే మీరే చూడండి. Here it is, folks. Here's the big, scary fucking LA protest. Look at that. Now, you notice when you see these videos and there's all this chemical smoke and all these fires, and you see all the cops and the National Guard in the background? Well, look, you don't see the cops and the National Guard here. Are there any chemical smoke and is there any fires? No. I wonder what the difference is. I wonder who's causing all that. Makes you think, doesn't it? మేక్స్ యూ వండర్ హూస్ కాజింగ్ ఆల్ దట్, ఇజంట్ ఇట్? అదే అగ్నికి ఆజ్యం. ఆజ్యం ఏంటి? ఆజ్యం పెద్దగా మండదు. పెట్రోల్, అగ్నికి పెట్రోల్ పోసింది ఎవరు? ట్రంప్. వాడి చెంచాగాళ్ళు, ఫాక్స్ న్యూస్ గాళ్ళు. ఇంకొకటి గమనించారో లేదో, ఆ చివరిలో చూపించింది పీస్ఫుల్ ప్రొటెస్ట్. వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దట్. అఫ్ కోర్స్ కొంత వైలెన్స్ కూడా ఉంది. వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని నిర్బంధంలోకి తీసుకున్నారు. నేను ఆదివారం ఉదయం ఇంగ్లీష్లో ఒక వీడియో పెట్టాను, ఫ్యాసిజం ఇన్ అమెరికా. అదే బేసికల్గా నియంతృత్వం. అది ఇంగ్లీష్లో ఎందుకు పెట్టానంటే ఇంకెక్కువ వైడర్ ఆడియన్స్ రీచ్ అవుదామని. ప్లస్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నాను, చూద్దాం స్వీట్ స్పాట్ ఏంటి, వేర్ ఈజ్ మై ఆడియన్స్ అనేది ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఇట్. సో ఆ వీడియోలో చివరిగా ఏం చెప్పానంటే, ఈ వారం చాలా ఘటనలు జరగవచ్చు అని. అనుకున్న విధంగానే చాలా ఘటనలు జరుగుతున్నాయి. ఒకటి, నేషనల్ గార్డ్ని డిప్లాయ్ చేశాడు. అంటే నేను పెట్టినప్పటికీ అనౌన్స్మెంట్ చేశాడు కానీ ఇంకా రాలేదు. నేషనల్ గార్డ్ని డిప్లాయ్ చేశాడు. తర్వాత నిన్న వచ్చిన వార్త, ఒక 700 మంది మెరీన్స్ కూడా డిప్లాయ్ చేశాడు. సో ఏం జరుగుతుంది అనేది ఈ అప్డేట్. నేను ఈ ఛానల్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడం, డీబంకింగ్ ద మిస్ఇన్ఫర్మేషన్. ఆ దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడం మీద ఉన్న థీమ్తోనే ఈ వీడియోలో 4 అంశాలు కవర్ చేస్తాను. ఒకటి, ఎస్కలేటింగ్ రెటరిక్ బై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అది అగ్నికి పెట్రోల్ పోయటం అంటారు చూసారా. ఎస్కలేటింగ్ రెటరిక్ కి సరైన ఉపమానం చెప్పాలంటే, పాత పౌరాణిక సినిమాల్లో యుద్ధాల ముందు చేస్తారు చూసారు, పొడుగైన పద్యాలు, కారుకు తలుకు యవకుమా గర్వాంధ, అలాంటివి. అది ఎస్కలేటింగ్ రెటరిక్. ఆ నేపథ్యంలో వచ్చిన దుష్ప్రచారం. అలాగే కాస్ప్లే బార్బీలకు, బేవకూఫ్ గాళ్ళకు వేషాలు వేసే అవకాశం వచ్చింది, వాళ్ళని ఎద్దేవా చేద్దామని. ఆ ఎద్దేవా విషయానికి వస్తే, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఎపిక్ లెవెల్లో చేసిన ఎద్దేవా, ఎపిక్ ట్రోలింగ్ ట్రంప్ని. ఇవి అంశాలు. ట్రంప్కి నిక్ నేమ్స్ పెడతాం బాగా అలవాటు. గావిన్ న్యూసమ్ని న్యూస్ కమ్ అంటాడు. సో నేను అదే వాడి గావిన్ న్యూసమ్ వర్సెస్ ట్రంప్స్ కమ్ అని చెప్తున్నాను నేను. టామ్ హోమన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో బోర్డర్ సార్. అతని పని ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని అరికట్టడం, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళని డిపోర్ట్ చేయటం. దట్ ఈస్ వాట్ హిస్ పోర్ట్ఫోలియో ఈస్. అతన్ని ఎన్బిసి రిపోర్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ కానీ, ఎల్ఏ మేయర్ క్యారెన్ బాస్ కానీ అవధులు దాటితే వాళ్ళని అరెస్ట్ చేసేస్తామన్నాడు. అవధులు దాటితే అన్నమాట, అది క్వాలిఫైయర్ అన్నమాట. దానికి నీ సమాధానం ఏంటని చెప్పి కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ అడిగితే, న్యూసమ్ ఇలా అన్నాడు. He's been here 10 years. The fear, the horror, the hell is this guy?
come after me, arrest me. Let's just get it over with. Tough guy. You know, I don't give a damn. But I care about my community. I care about this community. The hell are they doing? These guys need to grow up. They need to stop. And we need to push back. And I'm sorry to be so clear, but that kind of bloviating is exhausting. So, Tom, arrest me. Let's go. The perception is there's a lot of... Tom, arrest me. Let's go. అని గ్యావిన్ న్యూసమ్ అన్నాడు. ఇది అయిన తర్వాత ట్రంప్ని అడిగారు రిపోర్టర్లు. He's daring Tom Homan to come and arrest him. Should he do it? I would do it if I were Tom. I think it's great. Gavin likes the publicity, but I think it would be a great thing. బేసికల్గా ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఇఫ్ హీ వర్ టామ్ హోమన్ హీ విల్ గో అరెస్ట్ గ్యావిన్ న్యూసమ్. సో అగ్నికి ఆజ్యం పోయడం, అగ్నికి పెట్రోల్ పోయడం. ఈ ఎస్కలేటింగ్ రెటరిక్ వల్ల ఏమైందంటే దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ బ్యాక్లాష్. ఏంటి, సిట్టింగ్ గవర్నర్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ నువ్వు పోయి అరెస్ట్ చేస్తావా అనే దాంతో ఒక బ్యాక్లాష్ వచ్చింది. ఆ బ్యాక్లాష్ వల్ల టామ్ హోమన్ ఒక రోజల్లా డ్యామేజ్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. ఎవరు అడిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాడు. MSNBCకి, CBSకి, CNNకి, ఫాక్స్కి వీళ్ళందరికీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకటే చెప్పాడు. తన మాటలు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకెళ్ళాడు ఆ రిపోర్టర్ అని చెప్పి అతను చెప్తూ ఉన్నాడు. Tom, arrest me. Let's go. That was the governor of California talking to you. Look, I'm not biting on that. The NBC reporter that interviewed me very dishonest. We did a 20-minute interview, and he cuts out a little clip that makes me and takes my words out of context. Here's what we said. And he talked about what I talked about these people that are these protests and rioting. When they cross the line, they got that. Well, here's what I said: they have a right to protest. They have the First Amendment rights, but they can't cross that line. They can't cross that line of impediment. They can't cross that line of putting their hands on officers. They can't cross the line of knowing and concealing and illegal aliens, because they're all federal crimes. They're in statute, and they will be prosecuted. When he asked the questions that include Mayor Bass and Governor Newsom, I was clear: they haven't crossed the line, but they're not above the law either. If they commit a crime, they certainly will ask for prosecution. That's what was happening. I never threatened to arrest Governor Newsom, so I'm not biting off on that. It's just that reporter is dishonest, and let him play the whole 20-minute interview, and you'll see a whole different discussion that we had. అలా టామ్ హోమన్ NBC రిపోర్టర్ని డిజానెస్ట్ అన్న దానికి ఆ NBC రిపోర్టర్కి అవకాశం ఇస్తే he set the record straight ఇలా. When he asked the questions that include Mayor Bass and Governor Newsom, I was clear: they haven't crossed the line, but they're not above the law either. If they commit a crime, they certainly will ask for prosecution. That's what was happening. I never threatened to arrest Governor Newsom, so I'm not biting off on that. Jacob, do you want to set the record straight? Yeah, sure thing. Tom Homan said we cut a clip and took his words out of context. We did anything but. In fact, we presented the clips in their entirety in all of our airings, including in our reporting on NBCnews.com. He said that it was dishonest reporting. Couldn't be further from the truth. It was completely honest. And I'll let our viewers watch both of those interviews, clips of them right now for themselves. Here you go. And there have been threats, previously that if you stand in the way of your enforcement operations, you could be subject potentially to arrest. Are you saying that about Mayor Bass and Governor Newsom? Are they at risk of being arrested? I'll say it about anybody. You cross that line. It's a felony to knowingly harbor and conceal an illegal alien. It's a felony to impede law enforcement from doing their job. Do you think that the mayor of LA is doing that? If she crossed that line, we'll ask DOJ to prosecute. Do I think she's crossed the line? I don't think she's crossed the line yet. He did not rule out literally arresting you, nor Mayor Bass, if you interfere in his work. He said you hadn't yet. He's a tough guy. Why doesn't he do that? He knows where to find me. So right there in both of the interviews you heard, Tom Homan said, I don't think she's crossed the line yet. And I said directly to Governor Newsom, he said you hadn't yet. So it's right there on the tape. I don't know what Tom Homan had seen, but we were very clear in giving the full context of the statement that he did not believe that Governor Newsom had crossed a line yet, nor did Mayor Bass, but he reserved the right to arrest them if they did, which is what Governor Newsom responded to in the clip that Tom Homan saw. Right. Tom Homan ఏమన్నాడు? They did not cross the line yet. ఈ రిపోర్టర్ గ్యావిన్ న్యూసమ్ అడిగినట్టు ఏంటంటే he did not rule out the possibility. They are perfectly correct. ఈ రిపోర్టర్ ఆ క్లిప్ ని ఎలా ప్రెజెంట్ చేశాడు గ్యావిన్ న్యూసమ్ కి? He did not rule out అన్నాడు. There is no mischaracterization, there is no dishonesty in it. He said it right.
just a different way of saying the same things. When Gavin Newsom responded, he's also talking in the hypothetical thing, right? Like he's going to come and arrest me. Come on, bro. Come on, do it అన్నాడు. సో ఇదంతా నాకు మైథలాజికల్ సినిమాలో పొడుగు పద్యాలాగానే ఉంది. ఈ ఎస్కలేటింగ్ రెటరిక్ అనేది అనవసరం, కానీ చేశారు. బేసికల్గా రెండు పక్కల చేసినట్టే. కానీ ట్రంప్ మొదలు పెట్టాడు ఇది. తను ఒక క్రైసిస్ సృష్టించాడు. ఆ సృష్టించిన క్రైసిస్ ని నేను పరిష్కరిస్తాను అని చెప్పి ట్రూప్స్ ని పంపించాడు. ఇట్లా నోటికి వచ్చినట్టు వాగటం, ఈయన్ని అందరినీ టీవీలోకి పంపించి ఇలా నానా పెంటా చేశాడు గత కొద్ది రోజులుగా. బేసికల్గా ఈ ప్రాబ్లం ఎల్ఏ అధికారులు వాళ్లే పరిష్కరించగలిగి ఉండేవాళ్ళు. ఈ ట్రంప్ వచ్చి ఏలు పెట్టి కెలికి అది చేసి నానా బీభత్సం చేసేసరికి టెన్షన్స్ గాట్ ఎస్కలేటెడ్. ఎస్, దెర్ వాజ్ సమ్ ప్రాపర్టీ డ్యామేజ్. వేమో కార్లని సమన్ చేసి కొన్నిటిని తగలబెట్టినట్టున్నారు. సో ఇట్ ఈస్ నో బడీ కండోన్స్ దట్. అలాంటి వైలెన్స్ ని ఎవరూ సమర్థించరండి. ఈ మాగా మొదనస్ట్ వాళ్ళు ఈ గావెన్ న్యూసమ్కి వీళ్ళందరికీ వేరే పనేం లేదు, ఇలాంటి వైలెన్స్ ని ఎగదోస్తూ ఉంటారని చెప్పేసి ఫాక్స్ న్యూస్ లో పిచ్చి కూతలు కూసినట్టు. ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ వే. కానీ అది రెటరిక్, పొడుగైన పద్యాలు. ఈ ఎస్కలేటింగ్ రెటరిక్ నేపథ్యంలోనే ట్రంప్ ఏం చేశాడు, 2000 మంది నేషనల్ గార్డ్ ట్రూప్స్ ని లాస్ ఏంజలస్ కి డిప్లాయ్ చేశాడు. ఇలా ఇంతకు ముందు ఎప్పుడు జరిగిందో తెలుసా? సివిల్ రైట్స్ మూవ్మెంట్ నేపథ్యంలో ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ సెల్మా అలబామాకి నేషనల్ గార్డ్ ని పంపించాడు గవర్నర్ రిక్వెస్ట్ చేయకముందు. దిస్ ఈస్ సంథింగ్ దట్ హ్యాపెన్ నౌ ఆల్మోస్ట్ 50 years later. 50 and 60 years తర్వాత జరిగింది అది. గవర్నర్ రిక్వెస్ట్ చేయకుండా ప్రెసిడెంట్ నేషనల్ గార్డ్ ట్రూప్ ని పంపించాడు. ఇలా అడగకుండా నేషనల్ గార్డ్ ని డిప్లాయ్ చేశారని, మెరీన్స్ ని డిప్లాయ్ చేశారని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ ఆల్రెడీ ఒక లా సూట్ ఫైల్ చేశారు. ఈ లిండన్ జాన్సన్ ఆ రోజుల్లో నేషనల్ గార్డ్ డిప్లాయ్ చేసిన ప్రెసిడెంట్ ఆధారంగా కోర్టులు ట్రంప్ కు ఫేవరబుల్ గా తీర్పు చెప్పవచ్చేమో అంటున్నారు. నాకు తెలీదు, ఐఎమ్ నాట్ దట్ వెల్ వర్స్డ్. కానీ ఒకటి ఖచ్చితంగా చెప్పొచ్చు, లా ప్రకారం గవర్నర్ అడిగిందే ట్రూప్స్ ని డిప్లాయ్ చేయకూడదు. ముఖ్యంగా నేషనల్ గార్డ్ ఈజ్ వన్ థింగ్ అండ్ దెన్ మెరీన్స్ ఈజ్ క్వైట్ అనదర్. I don't think that was ever done before, Marines విషయంలో. సో ఇక్కడ ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అన్ఫోల్డ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అందరికీ తెలిసింది, చాలా వార్తలు వచ్చాయి. ట్రూప్స్ ని సక్కర్స్ అండ్ లూజర్స్ అన్నాడు ట్రంప్ ని. వాళ్ళని ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ హీ వాజ్ రియలీ నాట్ ప్రో ట్రూప్స్, బట్ హిస్ రెటరిక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, లైక్ యాజ్ ఇఫ్ హీఈస్ సపోర్టింగ్ ద ట్రూప్స్. సో కొన్ని వార్తలు వచ్చాయి, నేషనల్ గార్డ్స్ ని డిప్లాయ్ చేయడమే కాకుండా వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనే దానికి నిదర్శనంగా గావిన్ న్యూసమ్ ఈ ఫోటోలు ట్వీట్ చేశాడు. ఇది ట్రూప్స్ స్లీపింగ్ ఆన్ ద ఫ్లోర్ like they are in a federal building somewhere. You sent your troops here without fuel, food, water, or a place to sleep. Here they are being forced to sleep on the floor, piled on top of one another. If anyone is treating our troops disrespectfully, it is you. కొన్ని రిపోర్ట్లు వచ్చాయి, వీళ్ళకి హోటల్ రూమ్స్ కి ఖర్చు పెడతాం ఇష్టం లేదట, డిఓడిఓలు, ఇంకని వాళ్ళు అలా అట్లా పడుకుని ఉన్నారు. అఫ్ కోర్స్ ఎక్కడ ఇంటర్నెట్ ఉందో అక్కడ దుష్ప్రచారం ఉంటుంది, ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ విషయంలో ఈ ఫోటోలు ఇప్పటివి కాదు, లాస్ ఏంజలస్వి కాదు, ఎప్పటివో ఎక్కడివో అని చెప్పి నువ్వు అబద్ధాలు ప్రచారం చేస్తున్నావు అని చెప్పి ట్రంప్ తొత్తులు దీన్ని ఈ నేలల్లో బురద కలపడం మొదలుపెట్టారు. ఈ ఫోటోలు నిజమా కదా అని గ్రాక్ని అడిగితే చెప్తుంది, ఈ ఫోటోలు నిజమైనవే, నిన్న మొన్న వచ్చినవే, లాస్ ఏంజలస్ లో డిప్లాయ్ చేసిన నేషనల్ గార్డ్ ట్రూప్సే వీళ్ళు అని చెప్పి. ఇంకొక అతను యాక్చువల్గా ఫుల్ డీటెయిల్స్ కూడా పెట్టాడు. వాళ్ళకున్న ఈ స్లీవ్స్ మీద ఉండేది, స్పెషలిస్ట్ ఇన్ ద ఫోర్ గ్రౌండ్ హ్యాస్ ద సేమ్ రేవన్ ప్యాచ్ యాజ్ వాజ్ విజిబుల్ ఆన్ ద సోల్జర్స్ ఫ్రమ్ ద 17th IBCT who were deployed around the federal building in Los Angeles. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, there is so much propaganda, misinformation, intentional lying is out there. It is very difficult to decipher. It is not that difficult to find who's the good guys and the bad guys here. ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి దొరద పెడతా ఉంది. ఏదో ఒక చిన్న ఘటనను తీసుకొని దాన్ని గోరంతలు కొండంతలు చేసి ఇన్సరెక్షన్ అని చెప్పేసి దాని వల్ల ఇన్సరెక్షన్ యాక్ట్ డిప్లాయ్ చేసేసి హెబియస్ కార్పస్ రద్దు చేద్దామని, అలాగే మార్షల్ లా డిక్లేర్ చేద్దామని చూస్తున్నాడు. అంతేకాకుండా గత వారం రోజుల్లో ఇలాన్ మస్క్తో యుద్ధం, ఇలాన్ మస్క్ ట్రంప్ ఇంపీచ్ చేయాలి అనడం,
జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ఉన్నాడని ఇలాన్ మస్క్ అనడం, ఆ పైన తన బిల్ పాస్ కాకుండా అడ్డుగోడ పడతాం, వీటన్నిటికీ డిస్ట్రాక్షన్గా ఇది చేస్తున్నాడు. దిస్ ఇస్ వాట్ హీఈస్ డూయింగ్. ఇతగాడి పేరు స్టీవెన్ మిల్లర్, చాలా మందికి తెలిసే ఉంటుంది. డిఫాక్టో ప్రెసిడెంట్ అండి. ముఖ్యంగా ఇమిగ్రేషన్ పాలసీల వెనకాల ఉన్న బుర్ర అంతా వీడిదే. ఇతన్ని పరమ దుర్మార్గుడు, దుష్టుడు అంటే దుర్మార్గులకి దుష్టులకి అవమానం చేసినట్టే ఉంటుందండి. చూడటానికి ఎలా ఉన్నాడో చూడండి. ఆ పక్కన ఉన్నది ఫోటోలో జోసెఫ్ గోబల్స్, హిట్లర్స్ ప్రాపగాండా మినిస్టర్. పోలికలు కూడా ఉన్నాయి వీళ్ళిద్దరికి. ఇతని గురించి వేరే సెపరేట్ వీడియో చేస్తున్నాను నేను. యాక్చువల్గా పీపుల్ షుడ్ నో హూ దిస్ ఏ హోల్ ఇస్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. నేను కొంచెం స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడతాను ఈ పొలిటికల్ వీడియోస్ చేసేటప్పుడు. అది అవసరం అనిపించి చేస్తాను, ఒక్కోసారి ఆర్గానిక్గా వచ్చిన ఆవేశంతో చేస్తాను. రెండు చేస్తాను. ఒకటి పెర్ఫార్మేటివ్ అనుకోండి, దట్ ఈస్ ఫైన్. కావాలని ఒక పాయింట్ని స్ట్రెస్ చేయడం కోసం ఐ చూజ్ లాంగ్వేజ్. సమ్టైమ్స్ ఐ క్యాంట్ హెల్ప్ ఇట్. బట్ ఇంగ్లీష్లో కర్స్ వర్డ్స్ ఇలా మాట్లాడతాం, అది నా నేచర్ కాదు. ఇక్కడ ఎద్దేవా చేయాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ మాగా తొత్తులందరికీ కాస్ట్ ప్లే అంటే కాస్ట్యూమ్స్ వేసుకుని ఆనందపడతాం, సునకానందపడతాం, స్ఖలన పడతాం. వీళ్ళకు ఒక హాబీ. మహా హ్యాపీగా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని. వీడి పేరు బెనీ జాన్సన్. హీస్ జస్ట్ ఏ పాడ్కాస్టర్. దిస్ guy gets aroused with National Guard deployment in Los Angeles and all that. So he's covering this. He's reporting on this. So he has to dress up. అలాగే ఈ ఫైన్ లేడీస్ కూడా. ఈవిడ ముఖం గుర్తించలేకపోతున్నాను, ఎవరో తెలీదు. అఫ్ కోర్స్ కాస్ప్లే బార్బీ, క్రిస్టినో డిహెచ్ఎస్ సెక్రటరీ. ఈవిడ అలీనా హబా, యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫర్ న్యూ జెర్సీ, ట్రంప్స్ పర్సనల్ ఐ. యుఎస్ మార్షల్గా కాస్ప్లే, ఈవిడ ఐస్ లాగా పోస్ట్ కాస్ప్లే. ఇది వీళ్ళ హాస్యాస్పదమైన జీవితం. దే ఆర్ నాట్ సీరియస్ పీపుల్. ఫైనల్గా కొంచెం సరదాగా, హిలేరియస్ అండ్ ఫన్. ఎపిక్ ట్రోలింగ్ బై గ్యావిన్ న్యూసమ్ అండి. ఎపిక్ ట్రోలింగ్ అంటే బీభత్సంగా ఎద్దేవా చేయడం అన్నమాట. ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు నిన్న, ఏ వన్స్ గ్రేట్ అమెరికన్ సిటీ లాస్ ఏంజలస్ అంటూ మొదలవుతుంది అది. ఈ ట్వీట్ని తీసుకొని ఎంపరర్ పాల్పటీన్ వాయిస్లో మ్యూజిక్ పెట్టి అద్భుతంగా ఒక వీడియో పెట్టారు. ఎంజాయ్. A once great American city, Los Angeles, has been invaded and occupied by illegal aliens and criminals. Now violent insurrectionist mobs are swarming and attacking our federal agents to try and stop our deportation operations. But these lawless rights only strengthen our resolve. I am directing Secretary of Homeland Security Kristi Noem, Secretary of Defense Pete Hegseth, and Attorney General Pam Bondi, in coordination with all other relevant departments and agencies, to take all such action necessary to liberate Los Angeles from the migrant invasion and put an end to these migrant riots. Order will be restored, the illegals will be expelled, and Los Angeles will be set free. Thank you for your attention to this matter. Thank you for your attention of this matter. వీడియో రికార్డ్ చేశాను, ఎడిట్ చేశాను, రెండరింగ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటుండగా ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్తో ఇంకా నవ్వు వచ్చేసి దీన్ని జత చేయాల్సిందే, ఈ వీడియోలో పెట్టాల్సిందే అని చెప్పి యాడ్ చేస్తున్నానండి. యూ హ్యావ్ టు వాచ్ దిస్. We made a great decision in sending the National Guard to deal with the violent, instigated riots in California. If we had not done so, Los Angeles would have been completely obliterated. The very incompetent governor, Gavin Newsom, and Mayor Karen Bass should be saying, "Thank you, President Trump. You are so wonderful. We would be nothing without you, sir." Instead, they choose to lie to the people of California and America by saying that we weren't needed and that these are peaceful protests.
Just one look at the pictures and videos of the violence and destruction tells you all you have to know. We will always do what is needed to keep our citizens safe, so we can together make America great again. అదండి నా సమరీ ఏంటంటే, పొడుగైన పద్యాలు, దుష్ప్రచారానికి విరుగుడు, కాస్ప్లే బార్బీలను, బేవకూఫ్ గాళ్లను ఎద్దేవా చేసే అవకాశం, మీకు గ్యావిన్ న్యూసన్ చేసిన ఒక ఎపిక్ ట్రోల్ని పరిచయం చేసే అవకాశం ఈ వీడియోలో. హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ.